నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను శ్రీదేవి ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్రపతి భవన్లో 2 హాల్స్ కు పేర్లు మార్పు ఇకపై గణతంత్ర మండపం అశోక మండపాలుగా దర్బార్ హాల్ అశోక్ హాల్ రాష్ట్రంలో శాంతి భద్రతలపై శాసనసభలో శ్వేతపత్రం విడుదల చేసిన ముఖ్యమంత్రి శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్న ఎన్ చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతికి నిధులు కేటాయించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన కేబినెట్ గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో అన్ని రంగాల్లో వైసీపీ దోపిడీలు చేసిందన్న ఎంపీ సీఎం రమేష్ సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లోక్సభలో కేంద్రానికి విజ్ఞప్తి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం రాష్ట్రపతి భవన్లో 2 హాల్స్ పేర్లు మారాయి వివిధ కార్యక్రమాలకు వేదికగా ఉంటున్న దర్బార్ హాల్ అశోక్ హాల్ను ఇక నుంచి గణతంత్ర మండపం అశోక్ మండపంగా పిలవనున్నారు ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ వెల్లడించింది జాతీయ అవార్డుల కార్యక్రమం వంటి ప్రధాన వేడుకలను ఈ దర్బార్ హాల్లో నిర్వహిస్తుంటారు ఆంగ్లేయులు భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ హాల్ అనేవారు భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తరువాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది గణతంత్ర భావన భారత సమాజంలో లోతుగా పాతుకుపోయింది అందుకే ఈ హాల్కు గణతంత్ర మండపం సరైందని పేర్కొంది అశోక్ హాల్ ఒక బాల్ రూమ్ అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థమని వెల్లడించింది అలాగే భారత చరిత్రలో అశోక చక్రవర్తి సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానికి అశోక మండపం అని మార్చినట్లు వివరించింది దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపది ముర్ము బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా 2 ఏళ్లు పూర్తి చేసుకున్నారు ఈ సందర్భాన్ని ఆమె మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు తనకెంతో ఇష్టమైన వృత్తి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు ఢిల్లీలోని ప్రెసిడెంట్ ఎస్టేట్లోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఆశ్చర్యపరిచారు 9వ తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించారు తొలుత విద్యార్థుల పేర్లు అడిగి వారితో ముచ్చటించారు వారి అభిరుచులు లక్ష్యాలు తెలుసుకున్నారు ఈ తరం విద్యార్థులు ఎంతో ప్రతిభావంతులని సాంకేతిక వీరికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు అనంతరం గ్లోబల్ వార్మింగ్ పై వారికి బోధించారు భావితరాల కోసం పర్యావరణాన్ని కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని వివరించారు పర్యావరణ మార్పు ప్రభావం మనపై పడకుండా ఉండాలంటే వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలని విద్యార్థులను ప్రోత్సహించారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపునిచ్చిన ఏక్ పేడ్ మాకే నామ్ గురించి ప్రస్తావించారు ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజున ఓ మొక్క నాటాలని ఆకాంక్షించారు अच्छा आपका अच्छा आपका नाम क्या है आकृति तो मैं बॉयज को भी पूछूं आपका नाम क्या है बेटा अच्छा आपका ये आपका मौसम कितना है सीजन कितना सीजन हमको जो पढ़ाया गया था 6 सीजन लेकिन हम कितने अनुभव करते हैं जिन 4 या जन ज्यादा से ज्यादा 3 को क्या क्या हो सकता है रेनी ये 3 को ज्यादा हम फील करते हैं ना लेकिन सबसे ज्यादा उनमें से उन 3 में से भी ज्यादा क्यों कौन सी सीजन को हम समर इसका प्रभाव क्यों है ग्लोबल वार्मिंग का कि ग्लोबल वार्मिंग के कारण ही आज और समर सीजन का हम ज़्यादा फील करते हैं और ज़्यादा दिन तो हम फील करते हैं जनरली सीजन 6 होता है तो एक सीजन 2 मंथ होना चाहिए नहीं ना 2 मंथ होना चाहिए लेकिन अभी समर सीजन को हम ज़्यादा फील करते हैं बहुत लंबा तो क्योंकि दिन ब दिन गर्मी ज़्यादा
శాంతి భద్రతల విషయంలో ఆంధ్రప్రదేశ్ను దేశంలోని అగ్రస్థానంలో నిలబెడతామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపిత కేసులపై సమీక్షిస్తామని, అక్రమ కేసులు పెట్టిన అధికారులను శిక్షించేందుకు సిద్ధమని ప్రకటించారు. శాసనసభలో శాంతి భద్రతలపై ఈరోజు ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్డీఏ సభ్యులు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకురావద్దని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తి ఏ స్థాయిలో ఉన్నా శిక్షిస్తామన్నారు. అధికారులు చట్టాన్ని గౌరవించినప్పుడే శాంతి భద్రతలు అదుపులో ఉంటాయన్నారు. ఎవరైనా మారకపోతే మళ్ళీ చెప్తున్న ఈ హౌస్ ద్వారా ఎట్టి పరిస్థితుల్లో మీరు మారకపోతే దాని సీక్వెన్సెస్ కానీ దాని కాన్సిక్వెన్సెస్ కానీ మీరు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. లా అండ్ ఆర్డర్కి అభయడగండి, చట్టాన్ని గౌరవించండి. లా ఆఫ్ ది ల్యాండ్ ఉంది. అదే సమయంలో నేరస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చి నేరాలు ఘోరాలు చేయడానికి రాజకీయం ముసుగేసుకుంటే మాత్రం ఆ రాజకీయం ముసుగు చేసి ఎవరైతే నేరాలు చేసిన వాళ్ళని నేరస్తులుగానే ట్రీట్ చేసి పనిష్ చేస్తామని చెప్పి కూడా ఈ హౌస్లో మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ 5 ఏళ్లలో జరిగింది ఇది. దీనికి ఒకటే పరిష్కార మార్గం ప్రజా చైతన్యం. ఆ ప్రజా చైతన్యంతోనే ముందుకు పోయి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీస్ఫుల్ స్టేట్, ఒక డొసైల్గా ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలోనే తెలుగు జాతి నేను ఎన్నోసార్లు చెప్పాను నెంబర్ 1 కమ్యూనిటీగా చేసే అవకాశాలు ఉన్నాయని, దానికోసం ముందుకు పోతా అని చెప్పి తెలియజేసుకుంటూ నేను చెప్పినవి. సామాజిక మాధ్యమాల కట్టడికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. మహిళలపై అసభ్య పోస్టులు పెడితే వదిలిపెట్టబోమని హెచ్చరించారు. మహిళలపై ఎన్డీఏ సభ్యులు అసభ్య పోస్టులు పెట్టినా ఉపేక్షించనని స్పష్టం చేశారు. గత వైసీపీ పాలనలో ప్రజలు మానసికంగా, శారీరకంగా వేదన అనుభవించారని, పోలీసుల అండతో వైసీపీ నేతలు ప్రజాస్వామ్య పునాదులపై దాడులు చేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని, ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు పోలీసులు ఆయుధంగా మారారన్నారు. పోలీసు వ్యవస్థను పూర్తిగా విధ్వంసం చేశారన్నారు. ప్రతిపక్ష నేతలను అణిచివేసేందుకు ప్రయత్నించారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టిన సభ్యులు ఓసారి లేవాలని కోరగా పవన్ కళ్యాణ్, నారా లోకేష్ సహా పలువురు సభ్యులు వారి వారి స్థానాల్లో నిలుచున్నారు. రాజకీయ పోరాటం చేసిన అందరిపైన కేసులు పెట్టారని, ఎప్పటికీ బయటకు రానియకూడదనుకున్నారని, కానీ ప్రజలు నేరుగా చట్టసభకు పంపించారని చెప్పారు. అలాంటి బాధితురాలు మళ్ళా ఇక్కడికి వచ్చి ఆవిడ ఏవైతే ఎన్నో సంవత్సరాలుగా నడుపుతున్నట్టు ఆవిడ హోటల్ని ఆవిడకే ఇప్పించిన పార్టీ ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. నేను ఒకటే ఈ సందర్భం కోరుతున్నా, చాలా మంది బాధితులు ఉన్నారు. ఆరుద్ర కూతురి ఆరోగ్యం బాగాలేదంటే డబ్బులు ఇవ్వకుండా ఇబ్బంది పెడతామంటే ఆవిడ ఆస్తి అమ్ముకుని కూతురికి వైద్యం చేయించాలనుకుంటే అది కూడా ఆనాటి మంత్రి ఎక్కడైతే తుని అతను మొత్తం ఆయన డ్రైవర్ వాళ్ళు కొట్టేసే పరిస్థితికి వస్తే ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి చెప్పుకోవడానికి వస్తే రానియకుండా చేసి ఆ అమ్మాయిని వేధించడం మొదలుపెట్టారు. కడాన అమ్మాయి వారణాసికి వెళ్ళిపోయి అక్కడే కాపురం ఉండి ఈ ప్రభుత్వం పోయిన వెంటనే వచ్చింది. వస్తానే ఆర్థిక సహాయం చేసి ఆరుద్దురిని ఆదుకున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పడానికి తెలియజేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి అధ్యక్ష. సోషల్ మీడియా కార్యకర్తలపై 2950 సైబర్ నేర షీట్లు తెచ్చారు. అందరిపైన ఎక్కడికక్కడ మీరు చూస్తే శాంతి భద్రతల పరిరక్షణపై మరింత లోతుగా చర్చించాలని, మరో సెషన్ నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిని కోరారు. శాంతి భద్రతలపై శాసనసభలో ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ విస్తృత చర్చ అనంతరం 5 కోట్ల మంది సభ్యులకు భద్రత కల్పించేలా నిర్ణయాలు ఉండాలన్నారు. దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల అంశం తలమానికంగా ఉండాలన్నారు. లోపల చాలా చెప్పాలనుకున్నా కానీ మేజర్ది అయిపోయింది కాబట్టి నాకు ఒకటే ఒక ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పదలుచుకుంటుంది మీ ద్వారా. ఈ వే ఫార్వర్డ్ దాంట్లో దాదాపు 6 పాయింట్స్ తోటి చేశారు ఎలా వే ఫార్వర్డ్ చేయాలని. సో ప్రత్యేకించి లా అండ్ ఆర్డర్ మీద ఇంకొంచెం లోతుగా ఇంకొక సెషన్ జరగాలి అని చెప్పి మీ తరపున ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాను అధ్యక్షుడు. ఆ రోజున
ఈరోజేమో మోర్ ఆఫ్ పార్టీ పరంగా ఏమేం జరిగినాయని చర్చించాం. ఆ రోజున భవిష్యత్తు ప్రణాళిక ఎలా ఉండాలి, చట్టం అంటే భయం వచ్చేలా ఉండాలి, వీటన్నిటి మీద అందరి గౌరవ సభ్యులు అందరి అభిప్రాయాలు తీసుకునేలా దీనికి ఒక విస్తృతమైన చర్చ జరగాలి అధ్యక్ష. ప్రత్యేకించి ఒక రోజంతా పెట్టండి, లేదంటే 2 సెషన్స్ అన్నా పెట్టండి, కానీ దీని మీద ఒకసారి చర్చ జరిగి దాని మీద ఒక విధి నిర్ణయాలు తీసుకున్న తర్వాత మటుకు అది 5 కోట్ల మంది ప్రజలకి భద్రత కలిగించేలాగా ఉండాలి. అలాగే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శాంతి భద్రతలోకి ఒక తలమానికంగా ఉండాలి. ఆ దిశగా ఒక కనీసం విస్తృత స్థాయి చర్చలు జరగాలి. అలాంటి దానికి మీరు ఇనిషియేట్ చేయాలని చెప్పి మీ తరఫున ముఖ్యమంత్రి గారిని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రతిపక్ష హోదా లేని జగన్మోహన్ రెడ్డి అబద్దాలను ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై దాడులకు సంబంధించి ఆ పార్టీ సభ్యులు శాసనసభలో అడిగిన ప్రశ్నలకు వారు సభలో లేకపోయినప్పటికీ మంత్రి సమాధానమిచ్చారు. వైసీపీ నేతలపై దాడులు జరుగుతున్నాయా అని అడిగిన వారే సభలో లేకపోవడం వారి డొల్లతనానికి నిదర్శనమన్నారు. అధికారం కోల్పోయి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ తిరిగి టీడీపీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేసిన వారు వారి మీదే దాడులు జరుగుతున్నాయని ఢిల్లీలో ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక మాధ్యమంలో సైతం వైసీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారన్నారు. అనంతరం సభలో తేనీటి విరామాన్ని ప్రకటించారు. ఎవరు చంపేస్తున్నారని చెప్పి ఇక్కడెక్కడా ప్లేస్ లేనట్టుగా ధర్నా చేయడానికి ఢిల్లీ నడివీధుల్లో వెళ్ళి కూర్చొని మేము ధర్నా చేస్తామన్నా 11 మందితో వెళ్ళి కూర్చొని ధర్నా చేయడం అన్నది చూస్తూ ఉంటే చాలా విడ్డూరంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే ఈ మాట చెప్తున్నాను అధ్యక్ష, లాస్ట్ 5 సంవత్సరాలు అంటే మొన్న గవర్నమెంట్ వచ్చింది, అతను టీడీపీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత నుంచి ఈ రోజు వరకు పొలిటికల్ హత్యల్లో ఒక 4 హత్యలు జరిగితే ఆ 4 హత్యల్లో 3 తెలుగుదేశం పార్టీ కార్యకర్తలనే చంపేసిన పరిస్థితి కూడా మనందరికీ కూడా తెలుసు అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా చాలా క్లియర్ గా మేమందరం కూడా ప్రెస్ లో కూడా చెప్పడం జరిగింది. విత్ క్రైమ్ నెంబర్స్ నేనైతే ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పటికీ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద వైఎస్ఆర్సీపీ నాయకులు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు, వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, వాళ్ళ ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా అంటే ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు తిరిగి మేం చేస్తున్నామని చెప్పి టీడీపీ వాళ్ళు చేస్తున్నారు, జనసేన వాళ్ళు చేస్తున్నారు, బీజేపీ వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఢిల్లీ నడివీధుల్లో కూర్చొని 36 మంది పొలిటికల్ హత్యలు జరిగినాయని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారో ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలవరం ప్రాజెక్టుపై కీలక చర్చ జరిగింది. పోలవరం డయాఫ్రమ్ వాల్పై ఈ సమావేశంలో తీర్మానం చేశారు. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండడంతో దానిపై చర్చించారు. అమరావతికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి మంత్రివర్గం ధన్యవాదాలు తెలుపుతూ చేసిన తీర్మానాన్ని ఆమోదించింది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణం 2025 నాటికి పూర్తవుతుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో ఈ విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణంపై మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల నిర్మాణం ఆలస్యమైందన్నారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశంగా పనులు వేగవంతం చేస్తున్నామన్నారు. దేశంలోని పలు ప్రాంతాలకు సర్వీసుల సంఖ్యను పెంచే అంశంపై ఆయా విమానయాన సంస్థల నిర్ణయం మీద ఆధారపడి ఉంటుందని పేర్కొన్నారు. सर, ये बहुत अच्छा संकेत है इस देश के लिए कि सभी देश की जनता का और जनता के माध्यम से माननीय सदस्यों की आकांक्षा जगने लगी है कि मेरे यहाँ भी एयरपोर्ट बन जाएगा. ये अच्छे संकेत है देश के लिए. Sir, very much sir. And like I've just mentioned, the infrastructure around airports has increased so much in the last 10 years. A huge push has been given for Civil Aviation Ministry. And right now, the way members are raising up their demands and asking for new airports or connectivity, it was almost, if you go back 10 years or 20 years back, it used to be the demand with railways. Sir, tab railways se puchte the ki train chahiye ya fir stop chahiye. Ab wo halat airways mein aa gaya sir. So airways is the new railways of the country and I'm very proud about it. Sir, but the honorable member has mentioned about the connectivity, but let me make it clear from the ministry, sir, we don't have any direct jurisdiction which where we interfere with the connectivity of the airlines. It is entirely a demand-driven process, market-driven process, and the airlines decide which connectivity. We offer the infrastructure. Agar airlines bolta hai ki ఇప్పుడు ప్రకటనలో
అసలు ఇప్పుడు నష్టాన్ని ఎలా పూరిస్తావు? స్టాక్ మార్కెట్లో రిస్క్ మీ కెపాసిటీని బట్టి తీసుకోవాలి. ఇంకా రిస్క్ గురించి తెలిసి ఉండాలి. ఆప్షన్స్ ట్రేడింగ్ కూడా ఎంతో ఆలోచించి మాత్రమే చేయాలి. అరే వా బిడ్డ, ఉండాల్సిన విధంగా ఉంది. రిస్క్ ని అర్థం చేసుకోండి. సర్దుబాటు అయింది. దేనికి? చిన్ని ఫీజుకి. చూపించు. 20,000 రూపాయల లోన్ వెంటనే. ఎవరిస్తున్నారో తెలుసా? ఎంత వడ్డీనో తెలుసా? లోన్ నియంత్రిత సంస్థల నుండి తీసుకోవాలి. అవసరం ఎంతో అంతే తీసుకోవాలి. అది కూడా బాగా తెలుసుకొని. సర్దుబాటు అయింది. జీతం అడ్వాన్స్ గా పంపాను. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. తిరిగి వార్తలోకి స్వాగతం. కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపులపై అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. లోక్సభలో ఈరోజు కేంద్ర బడ్జెట్ 2024-25పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ప్రజలకు ఎంతో విశ్వాసం ఉందన్నారు. అందుకే తాను 3 లక్షల ఓట్ల మెజారిటీతో బీజేపీ తరపున విజయం సాధించినట్లు చెప్పారు. 5 ఏళ్లు అవకాశం ఇవ్వాలంటూ కోరిన జగన్మోహన్ రెడ్డి ప్రజలు అధికారం ఇస్తే 5 ఏళ్లలో రాష్ట్రం మొత్తాన్ని దోచేశారన్నారు. భూములు, ఇసుక, లిక్కర్ అన్నింటా దోపిడీలు జరిగాయన్నారు. ఇన్ని అక్రమాలు జరుగుతున్నా సహకరించిన అధికారులపై కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నారు. పవన్ కళ్యాణ్ ఎందుకంటే సార్ 5 సంవత్సరాలు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వని జగన్మోహన్ రెడ్డి చెప్తే యంగ్స్టర్ కదా అని ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు సార్. ఆంధ్రప్రదేశ్ ఈరోజు పరిస్థితి చూస్తే మొత్తం దోచేశారు సార్. ల్యాండ్లో, శాండ్లో, మైనింగ్లో, భూముల్లో, లిక్కర్లో, అంటే ఒకటి కాదు సార్, చెప్తే ఇంకొక గంట సేపు చెప్పాల్సి వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఈరోజు రాష్ట్రంలో ఎంత అప్పులు చేసినారు, ఎంత అవుట్ స్టాండింగ్ బిల్స్ ఉన్నాయో కూడా ఈరోజు పరిస్థితి తెలియదు సార్. ఎందుకంటే ఎవరైనా కరప్షన్ చేస్తే మనం ఆపగలుగుతాం. అక్కడ జరిగిన పరిస్థితి, ఎవరైతే రాష్ట్రం ఈ పరిస్థితి అయ్యేదానికి అధికారులు సహకరించారో వారిని తప్పకుండా కేంద్ర ప్రభుత్వం వారిపైన చర్యలు తీసుకొని ఇంకా ఏ రాష్ట్రంలో కూడా ఈ విధంగా జరగకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాను సార్. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ వి సతీష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి అనిల్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనసభలోని ఉప ముఖ్యమంత్రి కార్యాలయంలో కలిశారు. తమ సంస్థ కార్యకలాపాలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల సానుకూలంగా తీసుకున్న నిర్ణయాలు వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మారుస్తాయని భారత పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్ కుమార్ తెలిపారు. గుంటూరులో ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ ప్రభుత్వం నిర్ణయించిన దానికన్నా ఎక్కువ పొగాకు పండించిన రైతులకు అదనపు పంటపై విధించే సుంకాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామమన్నారు. ఈ నిర్ణయం వల్ల 39,000 మంది రైతులకు లబ్ధి చేకూరనుందని వివరించారు. సంవత్సరాలతో పోలిస్తే కాంపిటీషన్గా ఉండే కంట్రీస్ అయినటువంటి బ్రెజిల్, జింబాబ్వేలో వారి యొక్క వాతావరణ పరిస్థితుల మూలంగా వారి పంట దెబ్బతింటం వలన ఇండియాలోని పొగాకు రైతులకి చాలా డిమాండ్ వచ్చింది. 2023-24 సంవత్సరానికి గాను పొగాకు బోర్డు 142 మిలియన్ల పంటను నిర్దేశిస్తే పొగాకు రైతులు వారికి ఉన్న అవగాహన మేరకు మరియు అంతర్జాతీయ పరిస్థితుల దృష్ట్యా మరింత నాలెడ్జ్తో వాళ్ళు 206 మిలియన్లు పండించారు. అయితే పొగాకు బోర్డు చట్టం ప్రకారము అదనంగా పంట పండించిన రైతులకి అదనపు పంట మీద సుంకం వేస్తాం. 23-24 సంవత్సరంలో డిసెంబర్ 2023న వారు పంట వేసే కల్టివేషన్ టైంలో పంట మిగ్జామ్ తుఫాన్ కారణంగా చాలా దెబ్బతిన్నది. 4 జిల్లాల్లో దాదాపు 15,000 హెక్టార్లలో పంట పూర్తిగా దెబ్బతిన్నది. రైతులు ఎక్కువగా నష్టపోయి ఉన్నారు. మనం అదనపు పంటకి అదనపు రుసుముని తీసివేయాలనే ఒక సంకల్పంతో అదనపు పొగాకు మీద అదనపు రుసుముని తొలగించడానికి నిర్ణయం తీసుకున్నారు. దాదాపుగా అదనంగా పండించిన రైతులు 39,000 మంది వరకు ఉన్నారు. వారు ఈ అదనపు పంట మీద మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రైతులకి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ద్వారా 101 కోట్ల రూపాయలు అదనపు లబ్ధి వారికి చేకూరుతుంది. రైతుల శ్రేయస్సు కోసం పనిచేసే ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గొప్ప ముందు చూపు
గొప్ప ఆదర్శవంతమైన ఆలోచన. అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకురాలు గూడూరు సీతా మహాలక్ష్మి తన బృందంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం కృష్ణబాబులను కలిశారు. ఈ సందర్భంగా అవయవ దానంపై ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 3వ తేదీని జాతీయ అవయవ దాన దినోత్సవంగా ప్రకటించింది. ఈ మేరకు 10 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని ముఖ్యమంత్రికి బృంద సభ్యులు అందజేశారు. ప్రధానంగా బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి కుటుంబానికి ఉద్యోగం, ఉపాధి కల్పించడం, తమిళనాడు, ఒరిస్సా ప్రభుత్వాల తరహాలో అవయవదానం చేసిన వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలన్నారు. జాతీయ పర్వదినాల రోజున వారి కుటుంబాన్ని సత్కరించాలని ఆమె కోరారు. వికసిత భారత్ సంకల్పానికి మోదీ ప్రభుత్వం చేసిన కృషిని క్షేత్రస్థాయిలో ప్రజలు గుర్తించారని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ కుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక చేయూతగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు జరిపిందన్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపొందించిన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ని ప్రగతి పదంలోకి నడిపిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా అభినందించారు, మేధావులందరూ కూడా అభినందించారు. కానీ కొన్ని పార్టీలు, కాంగ్రెస్ కావచ్చు, కొన్ని పార్టీలు ఈరోజు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తే, వారు రాజకీయ అధికారం లేదు కాబట్టి ఈ యొక్క అభివృద్ధిని, వికసిత భారత్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో ఈ దేశంలో మనం అందరం కూడా చూస్తూ ఉంటే దాన్ని ఓర్వలేక ఈరోజు కొన్ని రాష్ట్రాల పేరు చెప్పి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఈరోజు అనేకమైనటువంటి అన్ని రాష్ట్రాలకి ఇచ్చినటువంటి అభివృద్ధి ఫలాలు ఇచ్చినటువంటి పరిస్థితి, సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి పేదవాడికి అందే విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రకటిస్తే అనేక మంది ఈరోజు అభినందించారు. కానీ ఈరోజు కొంతమంది ఈరోజు పనిగట్టుకొని విమర్శిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ మనం చూస్తే వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రాజధానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో రెండింటిలోనూ వ్యాపించి ఉన్న డివిజన్గా గుంటూరు డివిజన్కు ప్రత్యేకత ఉంది. తాజా రైల్వే బడ్జెట్లో ఈ డివిజన్ అభివృద్ధికి చేసిన కేటాయింపులు నవ్యాంధ్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నాయి. గుంటూరు డివిజన్లో ఈ బడ్జెట్ కేటాయింపులు గుంటూరు గుంతకల్ డబ్లింగ్కు, గుంటూరు బీబీనగర్ డబ్లింగ్కు ఎంతో ఉపయోగకరమని గుంటూరు రైల్వే డివిజనల్ మేనేజర్ ఎం రామకృష్ణ తెలిపారు. రైల్వే మినిస్టర్ గారు, ఇది అమరావతి లైన్, ఆ రూట్ ఎలాగుంటుందంటే అది ఎర్రుపాలెం నుంచి టేక్ ఆఫ్ అయ్యి కొండపల్లి వయా కొండపల్లి, కృష్ణా రివర్ మీదుగా బ్రిడ్జ్ మీద కన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తుంది. అలా వస్తూ నంబూరుకి కనెక్ట్ అవుతుంది. ఇది డిపిఆర్ అనేది రైల్వే బోర్డు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత నీతి ఆయోగ్కి పంపడం జరిగింది. లాస్ట్ ఇయర్ 98,000 crores ఆల్ ఇండియన్ రైల్వేస్లో బడ్జెట్ ఇవ్వడం జరిగింది. 98,000 crores మనం ఖర్చు పెట్టాం సేఫ్టీ రిలేటెడ్ యాక్టివిటీస్. సో ఈ ఇయర్ దానిపైన 1,09,000 crores అలాట్మెంట్ జరిగింది. గుంటూరు టు గిద్దలూరు డబ్లింగ్ కమిషన్ అయిపోయింది. దాని తర్వాత ఒక 15 kilometers స్ట్రెచ్ గిద్దలూరు నుంచి దిగుమెట్ట ఆ స్టేషన్ వరకు డబ్లింగ్ వర్క్స్ అన్ని పూర్తి అయ్యాయి. గుంటూరు బీబీనగర్ డబ్లింగ్ ఈ ప్రాజెక్ట్ కూడా శాంక్షన్ అయిందని మీకు ఆల్రెడీ లాస్ట్ ఇయర్. సో దీని కాస్ట్ 2,853 crores. సో ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన బడ్జెట్లో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించడం హర్షణీయమని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. ఒంగోలులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ వికసిత భారత్, వికసిత ఆంధ్రప్రదేశ్, వికసిత ప్రకాశం జిల్లా స్ఫూర్తితో అభివృద్ధి ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న దొనకొండ పారిశ్రామిక కారిడార్, భూగర్భ జలాల వృద్ధి, రహదారుల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం అదనపు నిధులు వస్తాయని తెలిపారు. ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు సమన్వయంతో పనిచేస్తాయని స్పష్టం చేశారు. గడిచిన 2 సంవత్సరాల నుంచి కూడా మీకు తెలుసు, ప్రకాశం జిల్లా ముఖ్యంగా ఒంగోలు పార్లమెంటు పరిధిలో తూర్పు, పశ్చిమ ప్రకాశం జిల్లాల అభివృద్ధి కోసం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారిని కలవటం, వివిధ రకాల పెండింగ్ ప్రాజెక్ట్స్ కానీ ఇక్కడ ఉండేటటువంటి అంశాలు కూడా అన్నింటినీ కూడా వారి దృష్టికి తీసుకురావటం, పత్రికాముఖంగా కూడా మీ అందరూ కూడా ఆ అంశాలని కవర్ చేయటం కూడా జరిగింది గడిచిన 2 సంవత్సరాలుగా. ఆ అంశాల్లో కొన్ని వాస్తవ రీతి అయ్యి ఈరోజు బడ్జెట్ రూపంలో నుంచి ఎన్డీఏ సర్కార్ ఏదైతే డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ అంశాలైతే మేము ప్రస్తావిస్తూ వచ్చామో ఆ అంశాలు ఈ రాష్ట్రానికి అవసరం అనే ఉద్దేశంతో బడ్జెట్ పెట్టే ముందు నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఏలూరు జిల్లా ఉపాధి కల్పనాధికారి చెల్లా మధుభూషణ్ రావు తెలిపారు. ఏలూరు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ఆయన దూరదర్శన్తో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉపాధి లభించేందుకు తగు సూచనలు, చర్యలు తీసుకుంటున్నామన్నారు. రానున్న రోజుల్లో ప్రతి నెల 2 జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 46 జాబ్ మేళాలు నిర్వహించి సుమారు 20,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని పేర్కొన్నారు. జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది. దయచేసి వివిధ ప్రతిష్టాత్మకమైన కంపెనీల హెచ్ఆర్ఎల్ని పిలిపించి వారి ద్వారా మీ అర్హతకు తగ్గ ఉద్యోగం ఇప్పించడానికి ఈ జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతోంది. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. లాస్ట్ సంవత్సరంలో అంటే 23-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 46 జాబ్ మేళాలు నిర్వహించి ఒక 20,000 మంది యువతీ యువకులకు ప్రైవేట్ కంపెనీల్లో అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి నదికి వస్తున్న వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 2వ నంబర్ ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. బ్యారేజీ వద్ద 12,70,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండగా అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. శ్రీశైలం జలాశయానికి ఎగువ పరివాహక ప్రాంతమైన జూరాల ప్రాజెక్టు నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. రోజురోజుకు వరద నీరు పెరగడంతో ప్రాజెక్టులోని నీటి మట్టం గంటకు పెరుగుతోంది. గత 15 రోజులుగా వస్తున్న వరద నీటితో జలాశయం కళకళలాడుతోంది. జూరాల జలాశయం స్పిల్వే ద్వారా 2,19,406 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 31,784 క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుకుంటోంది. జలాశయ పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 854 అడుగులకు చేరుకుంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు కాగా ప్రస్తుతం 90 టీఎంసీలకు చేరుకుంది. రేపు, ఎల్లుండి జలాశయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 28వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవాలని ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా కోరారు. ఈ మన్ కీ బాత్ కోసం అనేక సూచనలు, సలహాలు అందుతున్నాయని, ముఖ్యంగా అనేక మంది యువత మన సమాజాన్ని మార్చే లక్ష్యంతో సమిష్టి ప్రయత్నాలను పంచుకోవడం ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. నమో యాప్ ద్వారా కానీ స్వర సందేశాలనైతే 1800117800 నంబర్కు ఈ నెల 26వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.